హాయ్ నమస్తే అందరికీ. మనం ఎప్పుడైతే జర్నీ చేసి బాగా అలసిపోయి ఒక సైడ్ వాళ్తామో అట్లనే కేక్ కూడా బాగా జర్నీ చేసి వచ్చింది. అందుకే ఒక సైడ్ వాలింది. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినా కదా, ఇది యశు బర్త్డే. కేక్ వచ్చేసి ఉల్టా పెట్టేసినాము. ఇటు సైడ్ పెట్టించే తెలుస్తుండే కేక్ ఎట్లుందని. ఇది మార్నింగ్ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. ఇది వచ్చేసి కేక్ ఫ్రంట్ సైడ్ నుంచి ఫోటో. సో యశుకి వెన్స్డే అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ మామ వెన్స్డే థీమ్ చేయించిండు. వెన్స్డే కంప్లీట్ చేసేసింది మొత్తం సిరీస్ అంతా. ఇదేమో పిన్ని వాళ్ళ ఇంటికి 2-3 డేస్ తర్వాత వెళ్ళినాము. సో అక్కడ వాళ్ళ పిన్ని యశుతో కేక్ కట్ చేపిస్తుంది. సో కేక్ కట్ చేయని తీసి ఓపెన్ చేసి అక్కడ పెట్టి మేము ముచ్చట్లు వేస్తుంటే ఈమెనేమో మెల్లిగా కేక్ తినేస్తుంది. ఇదేంద్రా బాబోయ్ అని చెప్పేసి అంటే సరే సరే కట్ చేస్తా అని చెప్పేసి కట్ చేస్తుంది. అయితే యశుకి నేను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన 5 టైమ్స్ కట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పటికీ కౌంట్ చేసుకొని మరి 5 టైమ్స్ కట్ చేస్తుంది. అయితే యశుని పుట్టగానే ఫస్ట్ మా పిన్ని ఎత్తుకుంది. అందుకేనేమో కొన్ని మా పిన్ని లక్షణాలు వచ్చినాయి. మా పిన్నికి కేక్ అంటే మస్తు ఇష్టం. యశుకి కూడా ఫుల్ కేక్ అంటే ఇష్టం. సో అందుకే పిన్ని ఏం చేసిందంటే అక్కడ తిన్నది కాకుండా బాక్స్ పార్సల్ చేసి ఇచ్చింది ఇంటికి. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కేకే తిన్నది. అదనమాట యశు బర్త్డే ముచ్చట్లు. ఈసారి అయితే యశు 2 టైమ్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది.